హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ముందుగా అందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. చిన్నప్పటి నుంచి ఇప్పుడు రిపబ్లిక్ డే వచ్చినా, ఇండిపెండెన్స్ డే వచ్చినా తప్పకుండా జెమినీలో వేసే సినిమా ఖడ్గం. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎవరికి ఎలా గుర్తున్నా, ఈ రోజు ఆ సినిమా పేరు వినగానే గుర్తొచ్చేవి రెండు పేట్రియాటిజం అండ్ రవితేజ పర్ఫార్మెన్స్. అండ్ టుడే హిస్ బర్త్డే. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు అవర్ వన్ అండ్ ఓన్లీ మాస్ రాజా. సో ఈ వీడియోలో రవితేజ గారి సినిమాల గురించి, ఆయన చూసిన స్టార్డమ్, ప్రెజెంట్ ఫెయిల్యూర్స్ రావడానికి రీజన్, అండ్ ఒకప్పుడు ఇప్పుడు స్టార్ రేస్ లో అయిన రేంజ్ ఏంటో సరదాగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన టాపిక్స్ ని ఫాలో మాత్రం మర్చిపోవద్దు. టాలీవుడ్ లో చాలా మంది హీరోల స్టోరీ సెలక్షన్ బాగుంటుంది. అయితే వాళ్ళు సక్సెస్ కోసం స్టోరీని బలంగా సెలెక్ట్ చేసుకుంటే, రవితేజ గారి స్టోరీ సెలక్షన్ చాలా యూనిక్ అండ్ డిఫరెంట్. అందుకే ఆయన సినిమాలు కొన్ని ఫెయిల్ అయినా కూడా రీవాచబుల్ కంటెంట్ తోనే ఉంటాయి. బట్ అది 2011 తర్వాత కాస్త గాడి తప్పింది. ఫ్రమ్ దొంగల ముఠా టు టైగర్ నాగేశ్వరరావు, ఈ స్పాన్ ఆఫ్ 13 ఇయర్స్ లో బాక్సాఫీస్ సీట్స్ ని పక్కన పెడితే రీవాచబుల్ కంటెంట్ ఉన్న సినిమాలు చాలా తక్కువగా పడ్డాయి. మేబీ కాంపిటీషన్ లో నెట్టుకు రావడానికి చేసిన ప్రయత్నాలు కావచ్చు. బట్ రవితేజ గారికి కూడా తెలియని విషయం ఏంటంటే, టాలీవుడ్ లో అసలు రవితేజ అనే హీరోకి పోటీనే లేదు. ఈజ్ ఏ ట్రూ స్టార్ మెటీరియల్ యాక్టర్. స్టార్స్ ఎంతమంది ఉన్నా ఈ టైప్ ఆఫ్ స్టార్డమ్ ఎవరికీ ఉండదు. అదేంటంటే, ఆన్లైన్ బుకింగ్స్ పెద్దగా లేకపోయినా ఆఫ్లైన్ లో షో పడే టైంకి థియేటర్ ఫుల్ అవడం. ఈ జనరేషన్ లో అది రవితేజ గారు ఒక్కరికే సాధ్యమైన ఫీట్. కామెడీ పండించగల హీరో మాస్ లో క్లిక్ అవడం. అసలు 2001 నుంచి 2011 వరకు రవితేజ సినిమాలకుండే రిసీవింగ్ ఎవరికి ఉండేది కాదు. చిన్నపిల్లల నుంచి క్లాస్ మాస్ ఫ్యామిలీ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరి నుంచి యాక్సెప్టెన్స్ తెచ్చుకున్న ఓన్లీ హీరో బై ఆఫ్టర్ మెగాస్టార్. ఆ 10 ఇయర్స్ లో రవితేజ ఫిల్మోగ్రఫీ వేరే ఏ హీరోకి పడలేదు. చివరికి బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్ అయినా నా ఆటోగ్రాఫ్ ఖతర్నాక్, నేనింతే ఆంజనేయులు అండ్ శంభో శివశంభో వంటి ఎన్నో సినిమాలు మళ్లీ చూసే విధంగా ఉంటాయి. చాలా మందిలో ఒక డౌట్ ఉంది, రవితేజ ఏ టైర్ రేస్ కి సంబంధించిన వాడు అని. 2002 ఈడియట్ పడ్డ దగ్గర నుంచి 2015 కిక్ 2 వరకు రవితేజ గారు టైర్ 1 రేస్ లోనే ఉండేవారు. ఫ్యాన్స్ దీన్ని కాలర్ లేపి చెప్పొచ్చు. బేసిక్ గా రవితేజ గారు స్టార్ అయిన టైం, అప్పటికి ఆయన ఏజ్ టైర్ 1 లో టాప్ లోకి తీసుకెళ్లలేకపోయాయి. బట్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా 2000 తర్వాత ఒక హీరో ఎప్పటికప్పుడు టాప్ 5 టైర్ 1 హీరోస్ తర్వాత ప్లేస్ తనదే అంటూ తన సినిమాలతో ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడంటేనే బిగ్ అచీవ్మెంట్. దట్స్ వై హీజ్ ఎ ట్రూ సూపర్ స్టార్. 1-2 కాదు, ఎన్నో సూపర్ హిట్స్ అండ్ బ్లాక్ బస్టర్స్ ఇస్తూ ఇండస్ట్రీకి హిట్స్ కావాల్సిన టైంలో నిలబెడుతూ వచ్చాడు. 2002 లో ఈడియట్ ఆ ఇయర్ టాప్ 4 హైయెస్ట్ గ్రాసర్. 2004 లో అమ్మనన్న తమిళమ్మాయి ఫిల్మ్ ఆ ఇయర్ వన్ ఆఫ్ ది టాప్ గ్రాసర్. 2006 విక్రమార్కుడు ఆ ఇయర్ టాప్ 3 గ్రాసర్. 2008 లో కృష్ణ ఆ ఇయర్ టాప్ 2 హైయెస్ట్ గ్రాసర్. అండ్ 2009 లో కిక్ ఫిల్మ్ రిలీజ్ అయ్యే టైం కి టాలీవుడ్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ గ్రాసర్. ఇలా ఎప్పటికప్పుడు టాప్ 5 లో తన సినిమాలు పెడుతూ టైర్ 1 రేస్ లోనే ఉంటూ వచ్చేవాడు మాస్ రాజా. ఓపెనింగ్స్ లో కూడా రవితేజ ఆ టైంలో టాప్. 2014 లో వచ్చిన పవర్ మూవీ అండ్ 2015 లో వచ్చిన కిక్ 2 ఓపెనింగ్స్ అప్పటికి ప్రభాస్ అల్లు వచ్చిన ఓపెనింగ్స్ కి చాలా సిమిలర్. అసలు రవితేజ అనేవాడు మాస్ లో పెద్ద క్రౌడ్ పుల్లార్. ఇది చాలా సార్లు ప్రూవ్ అయిన ఒక 2 ఇన్సిడెంట్స్ చెప్తా. నెంబర్ 1, కరోనాకి భయపడి ఇంటి నదులు బయటికి రాని ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పిస్తూ 50% ఆక్యుపెన్సీతో కాంపిటీషన్ లో కూడా 70 కోట్ల గ్రాస్ కొట్టడం. తర్వాత ఎన్ని సినిమాలు ఎలా ఆడినా ఈ సినిమా ఇండస్ట్రీకి ఇచ్చిన హోప్ వేరే లెవెల్. నెంబర్ 2, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను ఇంటర్మీడియట్ చదివేప్పుడు రిలీజ్ అయిన పవర్ అండ్ కిక్ 2 డే 1 టికెట్స్ ఎంత ట్రై చేసినా దొరకలేదు. ఆ టైంలో రవితేజ గారి సినిమాలకుండే హడావడి వేరే లెవెల్. కాలేజ్ ఎగ్గొట్టి థియేటర్స్ కి వెళ్ళినా టికెట్స్ దొరికేవి కాదు. ఈవెన్ బెంగాల్ టైగర్ డే 1 కి కూడా అదే రేంజ్ ఊపుంది. బట్ ఆ ఊపు తగ్గడం స్టార్ట్ అయింది కూడా అక్కడి నుంచే. ఎందుకో కూడా చెప్తా. 2001 నుంచి 2011 వరకు రవితేజ సినిమాలు బాలేకపోయినా యావరేజ్ వరకు వచ్చేవి తప్ప డిజాస్టర్ అయ్యేవి కాదు. బట్ ఇప్పుడు చూస్తే వరుస పెడుతూ టచ్ చేసి చూడు, నేల టికెట్, అమర్ అక్బర్, యాంటోనీ, డిస్కో రాజా, కిలాడి, రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర అండ్ టైగర్ నాగేశ్వరరావు వంటి వరుస డిజాస్టర్లు రవితేజ ఎంత మాస్ హీరో అయినా కూడా ఈ రేంజ్ లో నిలబెట్టింది తన కామెడీ టైమింగ్. తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్ దేని తీసుకున్నా ఈడియట్, విక్రమార్కుడు, కిక్, పలుపు, రాజా ది గ్రేట్ అండ్ క్రాక్ తన కామెడీ టైమింగ్ హైలైట్ గా ఉంటాయి. బట్ రీసెంట్ టైంలో అది మిస్ అయింది. అలానే డిఫరెంట్ అటెంప్ట్ అంటూ చేసిన కొన్ని సినిమాలు లైక్ రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు వంటి సినిమాలు తగ్గిస్తే బెటర్ అని నా ఫీలింగ్. అటు రవితేజని ఇష్టపడే ఫ్యామిలీ ఆడియన్స్ కి అండ్ ఇటు ఫ్యాన్స్ కి సాటిస్ఫాక్షన్ లేదు. బట్ ఏదేమైనా హిస్టరీలో మిగిలిపోయే ఫిల్మోగ్రఫీ రవితేజ గారి కెరీర్ లో ఉండడం విశేషం. ఇక రవితేజ గారి ఫిల్మోగ్రఫీలో నా టాప్ 5 ఫేవరెట్ మూవీస్ విషయానికి వస్తే బేసిక్ గా 5 అంటే కష్టం. ఒక 10 చెప్తా, తర్వాత మీరు కూడా మీ టాప్ 5 టాప్ 10 లిస్ట్ ని కామెంట్ చేయండి. భద్రా, కిక్, నా ఆటోగ్రాఫ్, దుబాయ్ సీను, వెంకీ ఆంజనేయులు, శంభో శివశంభో, డాన్ సీను, విక్రమార్కుడు అండ్ దరు. ఫైనలీ వన్స్ అగైన్ ఏ వెరీ హ్యాపీ బర్త్డే టు రవితేజ గారు. మాలాంటి ఫ్యాన్స్ నుంచి చిన్న రిక్వెస్ట్, మీరు ఎలాంటి మాస్ మూవీ చేసినా కామెడీ మాత్రం మిస్ చేయొద్దు. సో గైస్, దట్స్ ద వీడియో. రవితేజ గారి కెరీర్ లో మీ టాప్ 5 లిస్ట్ ఏంటో, థియేటర్ లో ఎక్కువ సార్లు చూసిన మూవీ ఏంటో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.